హాయ్ ఫ్రెండ్స్, మాది ఊడూరు గ్రామం. గత కొన్ని సంవత్సరాల నుండి మా ఊర్లో పీరీలు పెట్టడం జరుగుతుంది. ఒకసారి పీరీలను చూడండి ఫ్రెండ్స్. ఈ పండుగ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం. ఈ పండుగ 10 రోజులు ఉంటుంది. ఈ 10 రోజులు ఊడూరు గ్రామంలో పీరీల పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ దేవుళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొంతమందికి దేవుడు వస్తాడు. ఇక్కడ ఒక తాత ఉన్నాడు, అలాగే ఈ తాత కూడా దేవుడు వస్తాడు. తాత నీకు దేవుడు వస్తాడు, నిజమేనా? 30 ఏళ్ళ నుండి దేవుడు వస్తుందా నీకు? నీ పేరేం పేరు? తాళపల్లి నారాయణ. 30 ఏళ్ళ నుండి దేవుడు వస్తుందా? ఏ పల్లె? మాడపల్లె. అర్థం కాదు. నీకు పీరి ఉందా? మీ నాన్నది పీరు ఉంది అంటే మీ డాడీకి వచ్చేదా దేవుడు? అది నీకు వస్తుందా? పిల్లలు ఎంత వయసు ఉంది అప్పుడు నీకు? తీసుకొస్తే అదే దేవుడు చెప్తుంది. అదే శాసనం చెప్తుందో అదే అమ్మ దేవుడు కొడతాం కదా అని చెప్పింది. దేవుడు పూనకమైందని చెప్పిందా? చెప్పింది ఆయన మరోసారి చెప్పింది. అప్పుడే మా ఆయన పిల్లలు తగ్గని కడుపుతున్నాను. నా ఇచ్చినని నీ ఇచ్చినే వెళ్ళింది. మీకు మీరు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురా? చనిపోయిందా? మరి ఇందులో మీకు లాల్చా ఉందా? మీ దేవుడు ఉందా ఇందులో? మరి ఎక్కడ చిన్న పెట్టిండు? పల్లె, మాడలే పల్లె. మీ ప్రాపర్ మాడలే పల్లెనా? సొంత మాడలే. మా ఊటూరుకి వచ్చారు కదా మీరు? మా ఊటూరులో ఉంటారు కదా? అప్పుడప్పుడు చిన్నపడ్డాడు ఈ దేవుని ప్రత్యేకత ఏందన్నట్టు మరి? మీ లాల్చా దేవుని ప్రత్యేకత మీ దేవుడు ఏం చేస్తాడు ప్రజలకు? అన్ని బరాబర్ అంటే ఏం చెప్తాడు దేవుడు? ఏం జరిగింది అని చెప్తాడు. అది మనం ఇప్పుడు నిరాశ చెప్పాలి. చెప్పింది నేను చెప్పాలి. ఎక్కడ ఎందుకు చెప్పారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు, ఏం తీర్చింది వరకు మరి తెలిసిన ఏమైనా ఉన్నాయా? ఎవరైనా వచ్చిన దేవుడు మరి ఎవరికి వచ్చిన వాళ్ళు దేవునికైనా కోరిక ఏంటిది? ఎంటికలు. అదే దానికి అది వరకు 15 మంది పంపించారు. మంత్రాలు వచ్చా? ఓకే. అది ఏమి చక్కగా నా సవాల్ ఇచ్చేవాళ్ళు. ఏది నలభై వచ్చింది అది చక్కగా లేదు. చక్కగా అది పడది. ఇక పడ్డాక కూర్చొని ఇచ్చినాయి. ఏ పిల్లగా పెట్టిన వాడు చిన్న పూర్వకంగా చెప్పింది. దాన్ని పులిపడి దాన్ని నాకు చేసింది. దాన్ని దేవుడు దాకా కట్టేసింది. ఈ గుళ్ళని కొబ్బరి కొట్టి నీళ్ళు నీళ్ళు కట్టి ఆ ఇంటి రావాల్సి కలిగి అన్నారు. అది మంచిది. మంచిగా ఈ ఇంట్లో సాగలేగా బాగుంది కథ వచ్చిపోయి అది చంపుతుంది. కానీ ఎవరు చంపుతా అని నన్ను దాని వద్ద బాగా అది కింద పడే నన్ను ఏం చేయదు. అది మీరు మొదలు చేయాలని చెప్పి ఆ తెల్లారి నాయకం నిలబడి అన్ని ఆపరేషన్ జరిగింది. దాన్ని పెట్టాక ఇంకా నేను తెలియదు అవాడు చెప్తాను. నాయన కానీ వీలైన సాగలు నాకు గౌలేదు. దాన్ని నాలుగు దేవుడు మంత్రులు పని. అంటే ఈ పీరీలు అనేది కులం మతం భేదం లేకుండా అందరూ వచ్చి మొక్కుతారా? అందరికీ ఈ భేదం లేదు. తక్కువ వేస్తాను. కూరగాయల కది తీరదు, మళ్ళీ కది తీరదు, సాగ కది తీరదు. అప్పుడు వచ్చేదంట ఈ వయసులో ఉన్నప్పుడు మామూలుగా పచ్చమల పడింది. అది అది గుండకాయలు గట్టి దక్కని పుట్టింది. జీవులన్నీ అంగేది. అది సంవత్సరాలు
లోపల మర్చిపోయింది లోపల వస్తుంది సాయి వస్తుంది విజయ మళ్ళీ పిల్లలు కలిసి చెప్పేది ఇంకా 3 ఏళ్ళు వెళ్ళింది అది సవాలు చేయించడం దానికి ఎదురు పెట్టి పుట్టగట్టేసినాను పుట్టల ఏది సవార్ను పెట్టింది దానికి ఇంట్లో బాగా నిద్ర పెట్టింది అక్కడ పుట్ట పెట్టిన వచ్చి రాత్రి నిలబడి తెల్లారి బాయి ఆ బాయిలో ఎవరికి లాచాలు చెప్తారు కదా వాళ్ళ పడి ఆలయం ఉంది అన్న ఆయన ఇవే పడుకు నాకు పెట్టండి నాది ఇల్లు చెప్పడానికి ఆయన సవాలు జరిగింది అంటే ఈ తెలంగాణ మళ్ళా ఇరవై కానీ 300 కొత్త ఇంకా వచ్చింది ఆ కాంచె 20 ఏళ్ళు ఎదిగింది మళ్ళీ వస్తుంది 20 ఏళ్ళ మీకు 30 సంవత్సరాల నుండి దేవుడు వస్తుంది చిన్నపిల్లగాని చిన్నపిల్లగాని ఒక్కంచండి అది అప్పుడు ఎన్ని అంటే 8 పుణ్యానికి రాదు అది ఇస్తే అంటే దేవుడు అనే పీరి దేవుడు అనేది అంటే మంత్రకారులకు సంబంధించిన దేవుడు అన్నట్ట అంటే మీరు చెప్పేది అలానే అనిపిస్తుంది నాకు మంత్రాలు దగ్గరికి ఊరుంటారు కళ్ళు వాడిని ఆయన మళ్ళీ మన పని చేయదు అంటే ఈ దేవుడు అనేది ప్రజలకు ఎవరైనా చెడు చేస్తే వాళ్ళకు మంచి చేస్తుంది అన్నట్టు దేవుని ప్రత్యేకత ఇంత అహంకారం అది పర్వాలేదు చెప్తుంది కానీ దాని తప్పేం లేదు ఎక్కువ చూడు దాని కాళగా ఉంటుంది ఇంకా దేవుడు అంటాను అప్పుడు రాదు నాకు దేవుడు నాకు దేవుడు వస్తుంది రాదు ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా వస్తుంది ఏదైనా వస్తామని దాన్ని పిలిస్తే మన దేవుడు ఇప్పుడు గుణకన్నా గుణకన్నా ఏం చేస్తారు వాడు అక్కడికి తీపుకున్నాడు అంటే రావట్లేదు కానీ చదువు నాకు దేవుడు నా మీద వచ్చినాక చాలా వైపు పడుతుంది గుండంలా ఎక్కడ కాంట అలా వైపు ఉంది అప్పుడు నా మన దేవుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు నేను ఊరు మొత్తం నేను దేవుడు నీకు అచ్చు ప్రవృత్తి నీకు దేవుడు వస్తుంది దేవుడికి రమ్మంటే రాదు ఇది సామాన్య అప్పుడు నాకు నిన్నగా అప్పుడు నిన్నగా కట్టుకుని దేవుడు వస్తుంది జరిగింది నీకు చట్టం ఇస్తాను ఈ మడిగిలోనే ఇలా కవర్ కట్టుకోలేదు ఓకే ఓకే బాబు నీకు అమూల్యమైన టైం బాబు ఒక్క నిమిషం మీరు చాలా బాగా చెప్పారు దేవుడు ప్రత్యేకత ఏంటంటే ప్రజలను 10 రోజులు ఉంటాడు దేవుడు ఇక్కడ గుళ్ళే 10 రోజులు ఉంటాడు తర్వాత మళ్ళీ సంవత్సరానికి వస్తాడు అంతేనా ఈ 10 రోజులు భక్తులు ఎవరైనా చెడు చేసిన వాళ్ళు ఉంటే చెడు చేసిన వాళ్ళ భక్తులను మంచి చేస్తూ ఉన్నప్పుడు అంతేనా మనం కలుపుకొని వాళ్ళకి ముందుకాలి మనం ఇది యశ్వంతుడని మనం పడుకోవాలి ఓకే బాబు మీరు చెప్పి నాకు అర్థమైంది ఓకే అందులో టైం ఇచ్చినందుకు ఓకే చూసారా ఫ్రెండ్స్ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మా దగ్గరికి రండి థ్యాంక్ యూ